ఏదన్నా హాని జరుగుతుందన్న అనుమానం కలిగితే గుంపులుగా బయలుదేరి గట్టిగా కేకలు వేస్తూ రెస్ట్ హౌస్కి రండి. పొద్దుగూకుతోంది. ఇంకా తిరగాల్సిన పల్లెలు చాలా ఉన్నాయి. ఈ రోజుకి కార్యక్రమం ముగించుకోవాలని ఆలోచించిన చైతన్య ఒంటరిగా బయలుదేరాడు జీప్ ఆపిన చోటికి. 7 మైళ్ళ దూరం నడవాలి. పైగా అంతా కొత్త ప్రాంతం. సూర్యుడు చీకటి వేటుకు గాయపడ్డ సైనికుడిలా రక్తం కక్కుతున్నాడు. ఆ రక్తం ఒలికిన పశ్చిమాద్రి పులివాత పడ్డ కళేబరంలా మసకబారుతోంది. మరో 2 మైళ్ళ దూరం. చీకటి ముసురుకుంటున్న అడవి చిత్రమైన ధ్వనులతో భీతిని కొలుపుతోంది. వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా దిక్కులు పిక్కటిల్లేట్టు, అడవి దద్దరిల్లేట్టుగా వినిపించింది పులి గాండ్రింపు. ఎంతో దూరంలో కాదు, చాలా సమీపంలో. క్షణంపాటు రక్తం స్తంభించినట్టయిన చైతన్య టక్కున ఆగిపోయాడు. రైఫిల్ను పైకెత్తి ట్రిగ్గర్పై వేలి నుంచాడు. అతని జ్ఞానేంద్రియాలన్నీ చాలా ఏకాగ్రతగా పనిచేయడం మొదలుపెట్టాయి. భయంకరమైన నిశ్శబ్దం మళ్ళీ. సరిగ్గా అదే ఎలాంటి ధైర్యవంతుడైన వేటగాడినైనా తప్పుదోవ పట్టించేది. ఓ పెద్ద పులి ఎక్కడో పొంచి ఉందన్న ఆలోచన ఎంత భీతావహమైనది. అనుభవంతో కానీ అర్థం కాని విషయం. ఓ బండరాయికి చేరువగా ఉన్న, కనీసం ఒక చెట్టును ఆనుకుని ఉన్న ఒక పక్క నుంచైనా ఆత్మరక్షణ గావించుకుంటూ దాని అలికిడిని పసిగట్టే ప్రయత్నం చేయొచ్చు కానీ చైతన్య ఇప్పుడు నిలబడింది నిలువెత్తు గడ్డి దుబ్బల అంచున. ఎంతో నిశితంగా పరీక్షిస్తే తప్ప గడ్డి దుబ్బల్లోంచి మెల్లగా కదిలే మానిటర్ గమనాన్ని గుర్తించడం కష్టం. గాలికి తలలూపుతున్న గడ్డి దుబ్బల్లోకి చూస్తున్నాడు చైతన్య. అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతడికి వినిపించేటంత నిశ్శబ్దం. ఒక జింక గడ్డి దుబ్బలోంచి పరిగెత్తినప్పుడు చప్పుడుతో పాటు దుబ్బలు హడావుడిగా విడిపోతుంటాయి. కానీ పాముల ప్రాకుతూ కదిలే మానిటర్ స్టాకింగ్ సమయంలో ఒక్క గడ్డిపోచ సైతం క్రిందికి వాలకుండా జాగ్రత్త పడుతుంది. అదే దాని ప్రత్యేకత. సరిగ్గా మరో 40 సెకండ్ల తర్వాత చాలా చేరువలో భారీగా ఉన్న ఓ జంతువు కదులుతున్నట్టు భూమిపై ప్రకంపనలు. ప్రమాదాన్ని పసిగట్టిన చైతన్య వేగంగా వెనక్కి తిరిగాడు. మరీ దగ్గరలో కాదు కానీ రైఫిల్ రేంజ్కు మించనంత దూరంలో అతడికి కుడి పక్కగా సింధూర చెట్లలోంచి బయటికి వచ్చింది చాలా భారీగా ఉన్న మానిటర్. అదే సమయంలో సింధూర వృక్షాల పక్కనున్న కాలిబాటపై నడుస్తున్న ఓ వృద్ధుణ్ణి చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. అలాంటి వేళ అందున మానిటర్ కథలతో నిండిన ఆ ప్రాంతంలో ఆ వృద్ధుడు కనిపించడం, అందులోనూ తనకేమీ కానట్టు తీరుబాటుగా నడవటం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. చేతికర్రతో ఆ సన్నని కాలి మార్గాన్ని వెతుకుతూ నడుస్తున్న ఆ ముసలివాడు అందుడని గుర్తుపట్టడానికి చైతన్యకు అట్టేసేపు పట్టలేదు. అప్పటికే పులి అతడిపై ఛార్జ్ చేయడానికి చాలినంత దగ్గరగా వచ్చేసింది. అనాలోచితంగా పులిని షూట్ చేస్తే పొరపాటున లేక వృద్ధుడు బుల్లెట్ మార్గంలోకి వచ్చినా చేజేతులా అతడి చావుకి తనే కారణమవుతాడు. ఆలోచిస్తూ కాలయాపన చేస్తే తన ప్రయత్నంతో పని లేకుండానే పులికి అతడి ఆహారం అయిపోతాడు. మానిటర్ ఛార్జ్ చేసే ప్రయత్నంలో తోకను పైకి లేపింది బలాన్ని కూడగట్టుకుంటూ. మరుక్షణం చైతన్య చేతిలోని తుపాకీ తూటాల్ని కక్కింది. చైతన్య అలా కాల్చింది పులిని గురిచూసి కాదు, పులికి 5 అడుగుల నిలువెత్తున ఉన్న ఓ చెట్టు కొమ్మల్లోకి. చైతన్య ఊహ తప్పు కాలేదు. క్షణాల వ్యవధిలో వృద్ధుణ్ణి నోట కరవబోయిన పెద్ద పులి ఊహించని పరిణామానికి ముందు బిత్తరపోయింది. తర్వాత వెనక్కు మరలి పొదల గుండా అడవిలోకి పరుగు తీసింది. ఆబ్జెక్టు స్పష్టంగా కనిపించని ఆ క్షణాన రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని చైతన్య వెంటనే పైకి గురి చూసి తుపాకీ పేల్చడం అన్నది కేవలం పులిని తరిమేయాలన్న ఉద్దేశంతోనే. గుడ్ గాడ్! ప్రమాదం తప్పిన ఉద్వేగంతో చైతన్య పులి పరుగు తీసిన పొదల గుండా వేగంగా అనుసరించాడు. చీకటి గుయ్యారంలా మారిపోయింది అడవి అప్పటికే. కొంత దూరం వరకు ఆగకుండా వెళ్ళిన చైతన్య ఎదురుగా ఉన్న రెల్లు పొదల్లో ఏదో అలికిడయ్యేసరికి ఆగిపోయాడు. సూటిగా రెల్లు పొదల్ని చేరకుండా ఒక్క అంగలో ఒక్కో సింధూరపు చెట్టును చేరుకుంటూ పొదల అంచున ఉన్న ఓ చెట్టు మాటున ఆగిపోయాడు. అతడు వెంటాడుతున్నది 2 కాళ్ళ హోమోసేపియన్స్ అంటే అనుమాత్రమైన భయం లేని మానిటర్ అన్న విషయాన్ని మర్చిపోలేదు. పొదల వైపే దృష్టిని కేంద్రీకరిస్తూ నిలబడ్డాడు కొంతసేపు. ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణంలో
అతని గుండె చప్పుడు అతనికే చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఆయాసంతో రొప్పుతున్న చైతన్య హఠాత్తుగా ఉలిక్కిపడ్డాడు. తను నిలబడ్డ చెట్టుపై నుంచి ఓ కొండముచ్చు వికృతంగా అరిచేసరికి, అంటే పులి సమీపంలోనే ఎక్కడో నక్కి ఉందన్నమాట. కళ్ళు రెక్కించి చీకటిలోకి చూస్తూ నిలబడ్డ చైతన్య ట్రిగ్గర్ గార్డుపై నుంచి వేలిని కదపలేదు. నిమిషాలు గడుస్తున్నాయి. ఇంతలో తప్పిపోయిన అవకాశానికి క్రోధం చెందినట్టు గాండ్రించిన పులి దూరంగా పచ్చిక బయళ్లపై నుంచి గుట్ట మీదికి పరిగెత్తుకు వెళుతోంది. మసక వెలుతురైన చీకటి పూర్తిగా ఆవరించని ఖాళీ ప్రదేశం కావడంతో పులి చాలా స్పష్టంగా కనిపించింది. దాని ఆకారాన్ని అంచనా వేయగానే అటవీశాఖ అధికారిగా ఎన్నో పులుల్ని చూసిన చైతన్య గుండె లయ తప్పినట్టయింది. సుమారు 10 అడుగుల పొడవుతో రమారమి 3.5 అడుగుల ఎత్తుగల అంతటి బలిష్టమైన పులిని చూడ్డం అదే తొలిసారి. తొలి రోజునే అనుకోని స్వాగతం, ఊహించని పరిచయం. అప్పటి సంఘటనలో మానిటర్ అనుసరించిన పద్ధతిని బట్టి అది సాహసం గలదే కాదు, ప్రమాదాన్ని బట్టి అప్రమత్తంగా మెలిగే తెలివైన జంతువు కూడా అని గ్రహించాడు చైతన్య. పోరాటం మొదలైంది. ఓడితే ఒక తల్లికి కడుపుకోత మాత్రమే, గెలిస్తే ఎందరో తల్లుల గుండెకోతకు వారధి పడుతుంది. ఈ సంఘర్షణ చివరి ఘట్టం వేటాడ్డమో వేటాడబడటమో కాలమే నిర్ణయించాలి. వెనక్కి తిరిగాడు చైతన్య. మరికొన్ని నిమిషాలలో అప్పటికే మైదానంలోకి చేరుకున్న వ్యక్తిని కలుసుకున్నాడు. చైతన్య అనుకున్నట్టు అతడు అంధుడే కానీ వృద్ధుడు కాదు. 40 ఏళ్లకే వృద్ధాప్యంలో అడుగుపెట్టిన వ్యక్తిలా అనిపించాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైతం అరణ్యాలలో ప్రవేశించడం, బ్రతుకు తెరువుకి ఆధారమైన అటవీ సంపద కోసం ఆరాటపడ్డం అసాధారణ విషయం కాదు. కానీ అతడు అంధుడు. అటవీ సంపద కోసం వచ్చి ఉండడు. పైగా ప్రమాదభూయిష్టమైన పరిసరాల్లో, అదే ఆ సమయాన అంత యథాలాపంగా నడవటం చైతన్యను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం. భుజంపై చేయి పడగానే ఆగిన ఆ వ్యక్తి, కొత్తగా వచ్చారా బాబు అన్నాడు, తాకింది ఎవరో గ్రహించినట్టు. తన గురించి తాను పరిచయం చేసుకున్న చైతన్య, ఈ వేళలో ఇలా ఎందుకు రావాల్సి వచ్చింది అన్నాడు మామూలుగానే. వెలుగు చీకటి రెండూ తనకు ఒకటే అన్నట్టు నల్లటి చారికల మధ్య పాలిపోయిన కళ్ళను కదిలిస్తూ నిర్లిప్తంగా నిలబడ్డాడతను. జవాబు చెప్పలేని అతని పెదవులు సన్నగా వణకడం చైతన్య గమనించలేదు. ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కునేవాడివో తెలుసా? సాధ్యమైనంత సౌమ్యంగా అడిగాడు. అంతే. ఏ గుండె వాగుకు గండి పడిందో, ఏ మనసు పొరచిట్లి మెదడు నరాలను మెలిపెట్టి నిక్షిప్తమై ఉన్న నిప్పు సెగల్ని పైకి చిమ్మిందో. లావాలా ఉబికిన కన్నీళ్లు క్షణం పాటు అతన్ని కలవరపెట్టాయి, కుదిపేశాయి. ఎప్పుడో చచ్చిపోయిన దానయ్యకి ఇప్పుడు ప్రమాదం ఏంటి బాబు? ఎందుకు రక్షించావన్న ప్రశ్న వినిపించింది దానయ్య గొంతులో. ఇంకా ఏం మిగిలిపోనాదని నాను బతకాల బాబు? నిస్సహాయంగా వణికింది దానయ్య కంఠం. బాబు తడుముతూ చైతన్య చేతుల్ని పట్టుకున్నాడు. నాను పోగొట్టుకున్నది కళ్ళొక్కటే కాదు బాబు, కట్టుకున్న దాన్ని కన్నోళ్ళని కూడా. దానయ్య గొంతులోని జీర చైతన్యని కొద్దిగా కదిలించింది. నువ్వొంటరివాడవా దానయ్య? ఆ మాత్రపు సానుభూతికి కదిలిన దానయ్య కొన్ని క్షణాల వరకు దుఃఖం నుంచి తేరుకోలేనట్టు మోచేతిని అడ్డంగా పెట్టుకుని కుమిలిపోయాడు. దేవుడు మా సెడ్డోడు బాబు. ఉన్నదాంతో కడుపుని, కట్టుకున్న దాంతో పిల్లల్ని కల్లారా చూసుకుంటూ బతికినన్నాళ్ళు బతికేద్దామనుకుంటే మాయదారి పులికి వాళ్ళని అప్పచెప్పేసి మాయ రోగంతో నా కళ్ళు తీసుకుపోయి నాకు మా సెడ్డ అన్యాయం చేసినాడు. పూడుకుపోయిన గొంతుతో ఇక మాట్లాడే శక్తి లేనట్టు దానయ్య నలిగిపోతుంటే అనునయంగా భుజంపై చేయి వేశాడు. ఇటు కళ్ళు లేక అటు ఆదుకునే దిక్కులేక మానసికంగా అతడెంత చిత్రవద అనుభవిస్తున్నది గ్రహించిన చైతన్య ముందుకు నడిపిస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోయేవాళ్లే, పోయిన వాళ్లను తలుచుకుంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మంచిదంటావా? ఆధ్యాత్మికంగా ఓదార్చబోయాడు. ప్రమాదమని తెలిసినా పోయిన నా ఓళ్ళని రోజు ఇలాగ పోయి పలకరించి రావడం నాకు అలవాటైపోనాది బాబు. అతడేం చెబుతున్నది ముందుగా అర్థం కాలేదు చైతన్యకు. కళ్ళను తోసుకు వస్తున్న అశ్రువులు దానయ్య కళ్ళల్లో తలుక్కుమన్నాయి. ఆ గుట్ట ఉన్నది చూసావా బాబు? గుడ్డివాడైనా అలవాటైన పరిసరాలు కావడంతో ఇంచుమించు గుట్ట ఉన్న దిక్కుకేసి వణుకుతున్న చేత్తో చూపుతూ, నా ఓళ్ళని నాను చేతులతో మట్టి కలిపింది ఇక్కడే బాబు. అందుకే
నన్నొగ్గి నాకెందుకు అన్యాయం చేశారర్రా అనడానికి రోజు వాళ్ళకాడికి వెళ్తాను. వాళ్ళు బదులు చెప్పకపోయినా గుండె మంట సల్లారి వరకు అక్కడ ఏడుత్తా కూకొని పొద్దుగూకేయలకి ఇంటికి బయలుతాను. తుండుగుడ్డతో కన్నీళ్లు ఒత్తుకున్నాడు. ఉండేదెక్కడా? అప్పటికే పూర్తిగా చీకటి ఆవరించి ఉండటంతో అవసరమైతే ఇంటి వరకు తోడు వెళ్ళాలనుకున్నాడు. గుడ్డోడైన నాకు చీకటేటి బాబు. చైతన్య మనసులోని ఆలోచనల్ని గుర్తించినట్టుగాని 2 మైళ్ళ దూరంలోని వంజరమాపల్లి బదులు చెప్పాడు. తోడు రమ్మంటావా? ఒంట రోడ్ని, నాకు తోడెందుకు బాబు? విచిత్రమైన వేదాంతాన్ని ధ్వనింపజేసి కర్ర తాటించుకుంటూ వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు దానయ్య. చీకటిలో అతడు కనుమరుగయ్యే వరకు స్తబ్దంగా నిలబడిపోయాడు చైతన్య. ఒక నిర్భాగ్యుడి వేదనకు నేపథ్యంలా ఓ గాలి చైతన్యను జాలిగా స్పృశించి వెళ్ళిపోయింది. ఎందరి ఆక్రందనలో గుండెలో దాచుకున్న అడవి దిక్కుమాలిన శవంలా సద్దుమణిగింది. తొలి రోజు అనుభవాన్ని మననం చేసుకుంటూ జీపు ఉన్న ప్రదేశానికి చేరుకోవాలనుకున్న చైతన్య సందిగ్ధంలో పడ్డాడు. ఆ నిశీధిలో సరిగ్గా జీపు ఎక్కడ విడిచింది గుర్తించలేకపోయాడు. పైగా టార్చ్ కూడా తేలేదు. అట్టే పరిచయం లేని అడవిలో, పైగా చీకటి వేళ జీప్ కోసం దేవుళ్లాడ్డంలో అర్థం లేదనిపించింది. అదృష్టవశాత్తు ఆకాశంలో ఉదయించిన చంద్రుడు కొద్దిపాటి వెలుగురేఖల్ని చిమ్ముతుంటే వీలైనంత త్వరగా రెస్ట్ హౌస్కి చేరుకోవాలని వేగంగా నడవటం మొదలుపెట్టాడు. చుట్టూ కీచురాళ్ల వృధా. చీకటి అడవిలో దూరంగా కూస్తున్న సెబియా పక్షి సంగీతం అతడికిష్టమైనదైనా ఆ భయానక వాతావరణంలో మృత్యువు ఆకలితో చేస్తున్న పెనుకేకలా వినిపిస్తోంది. సుమారు 40 అడుగుల ఎత్తు సైతం పెరిగే అడవి సంపంగి పూలవాసన అలసిన అతని మనసును ఆహ్లాదపరచలేకపోయింది. ఒక్కో చోట ఆగి తడుముకుని నడవాల్సి రావడంతో తొలి రోజే అంతసేపటి వరకు అడవిలో తిరగాల్సింది కాదనుకున్నాడు. నడుస్తూ కూడా మానిటర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతమందిని కలవరపరుస్తున్న మానిటర్ను సాధ్యమైనంత త్వరలో ఎదుర్కోవాలి. మరో మనిషి చావు కోసం ఎదురు చూడడంలో అర్థం లేదు. మరో రోజు అడవిని పూర్తిగా పరిశీలించి అవసరమైతే ఎరను ఉపయోగించి మాటు వేయాలి. ఆలోచిస్తూ వాగు అంచున నడుస్తున్న చైతన్య ఏదో అలికిడి వినిపించినట్లయి ఆగి ఆ శబ్దం వినిపించిన దిక్కువైపు దృష్టి సారించాడు. మసక వెన్నెట్లో సుమారు 50 అడుగుల కిందనున్న బాటపై ఎవరో వ్యక్తుల కదలిక అస్పష్టంగా కనిపించింది. ఆ వేళలో అక్కడ సంచరిస్తున్నదెవరో అర్థం కాలేదు. వెళ్ళడమా మానడమా అన్న సందిగ్ధంలో కొంతసేపు తటపటాయించిన చైతన్య దట్టంగా పెరిగిన చెట్ల మాటున ఓ లారీ కనిపించడంతో క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. ఆ వేళలో అక్కడ ఏం జరుగుతున్నది గుర్తించడానికి అతడికి అట్టేసేపు పట్టలేదు. చేవగల ఫారెస్ట్ ఆఫీసర్గా ఎందరో అక్రమ వ్యాపారస్తుల వ్యవహారాన్ని తెలుసుకుని అవసరమైనప్పుడు ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. అంతే, వడివడిగా అడుగులు వేస్తూ ఏటవాలుగా ఉన్న రాళ్లగుట్టపై నుంచి కిందికి దిగడం మొదలుపెట్టాడు. ఆ చీకట్లో ఓ రాయి అతని కాలికి తగిలి వేగంగా కిందికి దొర్లింది. ఆ మాత్రం సూచన చాలు అడవిని దోచుకునే దొంగ వ్యాపారస్తులకి. హఠాత్తుగా తీతువులా ఓ కూత వినిపించింది. సమాధానంగా దిగువ భాగం నుంచి మరో కూత. కదులుతున్న ఆకారాలు హడావుడిగా పరిగెత్తాయి. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే అలాంటి కూతలతోనే సంకేతాన్ని అందించుకునే ఆ సాంప్రదాయం చైతన్యకి కొత్త కాదు. త్రుటిలో లారీ ఇంజన్ స్టార్ట్ చేయబడింది. చైతన్య ఆలస్యం చేయలేదు. ఆ మసక చీకటిలోనే లారీ హెడ్లైట్స్ను ఆధారంగా చేసుకుని కాస్త దిగువగా నేలపైకి గురిచూసి తుపాకీ పేల్చాడు. లారీ బాడీని తాకి పైన పేర్చబడి ఉన్న కొన్ని దూలాలు కిందికి దొర్లాయి. మరుక్షణం లారీ వేగంగా దూసుకుపోయింది. ప్రత్యర్థులు అలాంటి వేళ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు. కానీ విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించే తత్వం గల చైతన్య ముళ్ళ కంచెల్లోంచి దూసుకుంటూ బాటపైకి పరిగెత్తాడు. అప్పటికే లారీ చాలా దూరంగా వెళ్ళిపోయింది. కనీసం సమయానికి జీపు ఉన్న వారిని వెంబడించేవాడు. శత్రువులు తప్పించుకున్నారు. ఆ నీరవ నిశీధిలో నేలపై జారిన దూలాల్ని పరిశీలనగా చూసిన చైతన్య కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. ప్రభుత్వానికి ఎంతో రాబడినిచ్చే అతి విలువైన ఎర్రచందనం. ప్రభుత్వాధికారులు, అటవీ శాఖ సిబ్బంది కుమ్మక్కై విపరీతమైన లంచాలకు ఆశించి ఎందరో స్మగ్లర్లను కోటీశ్వర్లుగా మార్చిన ఎర్రచందనం షామోసిన్ వంటి వాద్య పరికరాల ఉత్పత్తికి కారణమై
జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. చిత్తూరు, కడప, పాడేరు అడవులలో తప్ప మరెక్కడా లభ్యం కాని ఎర్రచందనం సునాయాసంగా దోచుకోబడుతోంది. రాష్ట్రం నుంచి ఎర్రచందనం దొంగతనంగా రవాణా చేసి కోటీశ్వరుడైన తమిళనాడుకు చెందిన మురుగేశన్ నాడార్ ఆట కట్టించింది చైతన్య. గిడ్డాన్ని సవరించుకుంటూ సాలోచనగా చూసిన చైతన్య అనుకున్నాడు, మేనీటర్ ఉనికిని చాలా తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. అతను ప్రత్యేకంగా అక్కడికి రప్పించబడింది మేనీటర్ను మట్టుపెట్టడానికి. కానీ తొలి రోజునే చాలా పకడ్బందీగా అడవిని దోచుకుంటున్న స్మగ్లర్ల యాక్టివిటీస్ని కనిపెట్టిన చైతన్య మరో బలమైన బాధ్యత కూడా తనపై ఉందన్న సత్యాన్ని గ్రహించాడు. సమీపంలోని ఎర్రచందనపు అడవిలోకి అతను వెళ్ళలేదు. మరుసటి రోజు అక్కడి పరిస్థితిని స్టడీ చేయాలని నిర్ణయించుకుని రెస్ట్ హౌస్కి బయలుదేరిన చైతన్యకు తెలీదు, 2 ఆకారాలు చెట్ల మాటున నిలబడి అతన్నే పరీక్షగా గమనిస్తున్నాయని.